నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. బంగారం కోసం ఇంటి యాజమానురాలిని హత్య చేసి గోదావరిలో పడేసిన ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుజాత అనే మహిళ ఇంట్లో కోనసీమ జిల్లాకు చెందిన అంజిబాబు అద్దెకు ఉంటున్నాడు. అయితే ఈ నెల 24న సుజాత కనిపించకపోవడంతో ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంజిబాబు కూడా అదే రోజు కనిపించకపోవడంతో పోలీసులు అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. రైట్. బంగారు నగల కోసం ఓ వృద్ధురాలిని గొంతు నుమిలి చంపేశారు ఓ యువకుడు. మృతదేహాన్ని మరో ఇద్దరి సాయంతో ఆంధ్రప్రదేశ్ కి తరలించి అక్కడ గోదావరి నదిలో పడేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే చివరికి పోలీసులకు చిక్కాడనే చెప్పాలి. అయితే పోలీసులు చెప్తున్న విషయాల్లో ముఖ్యంగా మల్లాపూర్లోని బాబానగర్ ప్రాంతానికి చెందిన సూరెడ్డి సుజాత, ఈమె ఈ నెల 18 నుండి కనిపించట్లేదు. అయితే తరువాత 24వ తారీఖు ఇక్కడ పోలీసులకు చెప్పి అక్కడ కేసు నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. అయితే కేసు నమోదు చేసి ఆవిడని వెతికినప్పుడు ఆమె ఇంట్లో అద్దెకున్న ఏపీకి చెందిన యువకుడే ఇది చేశారు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఆ కోణంలో కేసు దర్యాప్తు చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఏపీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పెరవల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మడ్డు అంజిబాబు అని చెప్పి 2 నెలల క్రితం మల్లాపూర్లోని బాబానగర్ ప్రాంతానికి చెందిన సూరెడ్డి సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. డ్రైవర్ గా పనిచేస్తూ అంజిబాబు ఈ నెల 18న ఈ వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో సుజాత ఇంట్లోకి వెళ్లి ఆమెను గొంతు నుమిలి హత్య చేసినట్టు ఇటు పోలీసులు నిర్ధారణకు వచ్చారు శ్రీజ. అయితే ఆ తర్వాత బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు మొత్తం తీసుకెళ్లిపోయినట్టు తెలుస్తుంది. అయితే మృతదేహాన్ని మాయం చేసేందుకు తన బామ్మర్ది అలాగే ఒక సూట్ కేసులో తీసుకెళ్తున్న దృశ్యాలు మాత్రం మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూడొచ్చు. అంటే ఎవరైతే ఈ అంజిబాబు అంటే ఫస్ట్ ఈ కేసు నమోదు చేసుకున్నప్పుడు అసలు ఎలా వెళ్లారు, ఎటు వెళ్లారు అన్న దాని మీద ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నప్పటికీ ఒక సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం ఈ అంజిబాబు ఒక సూట్ కేసు ని తీసుకెళ్తున్నట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే అందులోనే ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ డిస్పోజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సహకరించినట్టు ఇటు యువరాజు అలాగే దుర్గారావు అని చెప్పేసి వీళ్ళిద్దరూ సాయంతోనే ఒక డిక్కీలో వేసుకొని తీసుకెళ్లిపోయారు అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో తీసుకెళ్లి గోదావరిలో పడేసినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు సీసీ కెమెరా ఫోటేజ్ ఆధారంగా ఈ కేసు పూర్తిగా ఛేదించినట్టయితే తెలుస్తుంది శ్రీజ. మరి పూర్తిగా అంటే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదయ్యింది. ఇంకా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే క్రమంలో ఇటు పోలీసులు ఉన్నారైతే తెలుస్తుంది.